మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఎల్ఐసి వాళ్ళు పెట్టినటువంటి రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో, మరి స్కామ్ జరిగింది, సెబీ ఆరోపిస్తుంది. మరి ఇప్పుడు జరిగినటువంటి స్కామ్ గతంలో ఎప్పుడైనా ఎల్ఐసి వాళ్ళు పెట్టినటువంటి పాలసీస్లో కానీ ఇలాంటివి ఏమైనా జరిగాయా? బేసికల్గా ఎల్ఐసి ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అండి. అంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. అంటే స్టాక్ మార్కెట్లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మోర్ దెన్ 15 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు. అందుకని వాళ్ళు ఒక రిలయన్స్లోనే వాళ్ళ వాటా ఆల్మోస్ట్ 1.3 lakh crore ఉంటుంది. అంటే ఇండియాలో వాళ్ళు దగ్గర దగ్గర 300 కంపెనీలు వాళ్ళ వాటా ఉంటుంది. అంటే లిటరల్లీ ఆల్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ లో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ హెవీగా ఉంటాయి అనమాట. పర్టికులర్గా నిఫ్టీ స్టాక్స్లో చాలా మొత్తంలో ఉంటాయి. ఐటీసీలో 15% ఉంది, రిలయన్స్లో 1,30,000 కోట్లకు ఉంది, టీసీఎస్లో ఆల్మోస్ట్ 50,000 కోట్లకు ఉంది. అంటే మనం టాప్ 10 కానీ చూసామనుకోండి చాలా లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళకి. మొత్తం మీద చూసుకుంటే ఇండియాలో 15 లక్షల కోట్ల వర్త గల అమౌంట్ స్టాక్ మార్కెట్లో ఉంది. వాళ్ళు అమౌంట్లు ఏంటంటే టోటల్ అమౌంట్లో ఆల్మోస్ట్ ఒక 60-70% డెట్ ఫండ్స్కి ఇస్తారు వాళ్ళు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, బ్యాంకర్స్కి, కార్పొరేట్ బాండ్స్కి, వాళ్ళకి వడ్డీకి ఇస్తూ ఉంటారు. అండ్ కొంత ఏమో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో డివిడెండ్ బాగా ఇచ్చే కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే లార్జ్ క్యాప్లో సేఫ్టీ బాగున్నట్లు ఇన్వెస్ట్ చేస్తారు, లిక్విడిటీ బాగా ఉన్న దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతుంటారు, అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ అప్రిషియేషన్ అయిన దాంట్లో పోతుంటారు. అందుకని వాళ్ళు లాంగ్ టర్మ్ చూసుకొని ఇన్వెస్ట్ చేస్తారు తప్ప షార్ట్ టర్మ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్ పట్టించుకోరు. అందుకని మనం టైం టు టైం చూసుకుంటే 1 వీక్లో లాస్ ఉండొచ్చు, 1 మంత్లో లాభం ఉండొచ్చు, మళ్ళీ 3 మంత్స్ లాస్ ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ డెఫినెట్గా ఎల్ఐసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ స్టాక్ మార్కెట్లో బోల్డంత వెల్త్ క్రియేట్ చేశారు వాళ్ళు. అందుకని ఇప్పుడు రాజేష్ ఎక్స్పర్ట్స్లో వాళ్ళ వాటా 10% కాబట్టి ఎలిగేషన్స్ వస్తుంది. వాళ్ళు పెట్టిన 300 కంపెనీలో ఏదో ఒక దాంట్లో వస్తూనే ఉంటుంది ఏంటి అలాంటి. మొన్నటిదాకా అదాని అన్నారు, అదాని గ్రూప్లో వాళ్ళ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు అదాని ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోయినాయి. అంటే బీవచ్చిన హెల్త్ క్రియేట్ చేసినాయి కదా ఇప్పుడు. ఈ సంవత్సరం నెంబర్ 1 అంటే ఇండియాలో కార్పొరేట్ గ్రూప్స్లో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చిన గ్రూప్ ఏంటంటే అదాని వాళ్ళే. ఎందుకంటే అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అదాని పవర్, అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజ్, ఇవన్నీ కూడా. కాబట్టి మేజర్ బెనిఫిషియరీ ఎవరంటే డెఫినెట్గా ఎల్ఐసి వాళ్ళు కూడా ఉంటారు ప్రమోటర్తో పాటు. అందుకని ఎలిగేషన్ వచ్చినప్పుడల్లా నువ్వు వేస్ట్ అని చెప్పడం, మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైకి రాంగ్, నా స్టాక్స్ నువ్వు సూపర్ అంటావు, ఇలా కాదు. వాళ్ళు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటారు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ ప్రైస్ అప్ అండ్ డౌన్ వచ్చి అలిగేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు రాజేష్ ఎక్స్పర్ట్స్లో ఫస్ట్ టైం అంటే లేదు, ఇలాంటి స్కామ్స్ వచ్చి కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ జీరో అయిన చాలా ఉన్నాయి. మనం చూసుకున్నాం అనుకోండి, జెట్ ఎయిర్వేస్ జీరో అయిపోయింది. దాంట్లో ఎల్ఐసి వాళ్ళ పొజిషన్ మొత్తం జీరో అయిపోయినాయి. అలాగే డిహెచ్ఎఫ్ఎల్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ, అది జీరో అయిపోయింది. అంటే రాకేష్ జుంజా వాళ్ళు కూడా 6% ఉంది, అందరు జీరో అయిపోయారు. అండ్ వక్రాంజీ, ఓకే, తర్వాత రిలయన్స్ క్యాపిటల్, అండ్ సింటెక్స్ ఇండస్ట్రీస్, అండ్ సత్యం కంప్యూటర్స్, అండ్ ఆంటెక్ ఆటో, అలోక్ టెక్స్టైల్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్, ఇలా మనం చెప్పుకుంటూ పోయామనుకోండి మేబీ 20-30 కంపెనీలు జీరో అయిపోయి ఉండొచ్చు. ఏది ఎల్ఐసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే. దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు లాంగ్ టర్మ్లో 200-300 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని మల్టీ బ్యాగర్లు అవుతుంటాయి, కొన్ని జీరో కాల్ ట్రావెల్ చేస్తుంటాయి. బట్ ఎప్పుడైనా ఒక కంపెనీ ఫ్లాప్ అయినంత మాత్రం దాన్ని బోతద్దులం పెట్టేసేసి మీరు ఫ్రాడ్ చేస్తున్నారు, మోడీ గారు చెప్పారు కాబట్టి మీరు ఇన్వెస్ట్ చేశారు అలా అంటాం వేస్ట్. ఇండియాలో ఏంటంటే ప్రతి కార్పొరేట్ గ్రూప్కి వాళ్ళు ఓన్ పాలసీ ప్రొసీజర్లు ఉంటాయి. అందరూ వెళ్ళిపెట్టరు. రైల్వే వాటిలో ఈ ఎల్ఐసి వాళ్ళు ఎందుకు వెళ్ళిపెడతారు, ఎల్ఐసిలో ఇంకో వేరే వాళ్ళు ఎందుకు వెళ్ళిపెడతారు, అట్లే ఉండదండి. ఎవరి డెసిషన్ మేకింగ్ వాళ్ళే తీసుకుంటారు. అందుకని గవర్నమెంట్ ఏదో చెప్పింది కాబట్టి ఎల్ఐసి వాళ్ళు పెట్టారు అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. వాళ్ళు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్లో భాగంగా కొన్నిట్లో పెట్టుకుంటూ పోతూ ఉంటారు, కొన్ని ఫ్లాప్ అయి ఉండొచ్చు అప్పుడప్పుడు ఇట్లా. అందుకని ఇప్పుడు మరి 3,000 కోట్లు ఉన్న కంపెనీ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ చేస్తుంటే సెబీ వాళ్ళు ఏం చేస్తున్నట్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ బ్లేమ్ చేయకుండా ఒక ఎల్ఐసి మీదనే ఎందుకు బ్లేమ్ చేయటం. అండ్ ఓవరాల్గా ఎల్ఐసి వాళ్ళకున్న టోటల్ పోర్ట్ఫోలియో 15 లక్షల కోట్లు. అందులో ఇందులో పెట్టిన వాటా ఎంత అంటే 0.01 అండి. కాబట్టి పెద్దగా ఇదేం కాదనమాట. ఇలాంటి టైంలో మరి మీరు అన్నట్టుగా పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేసుకోవాల్సి ఇలాంటి స్కామ్స్ జరిగినప్పుడు? నేను అదే అంటుంది, స్టాక్ మార్కెట్లో సిస్టమాటిక్ రిస్క్, అన్సిస్టమాటిక్ రిస్క్ 2 ఉంటాయి అనమాట. సిస్టంలో రిస్క్ నువ్వు అవాయిడ్ చేయలేవు. ఈరోజు మార్కెట్ పడుతుంది, మొత్తం అందరూ రెడ్లో ఉండాల్సిందే. నువ్వు ఎంత మంచి కంపెనీ రెడ్లో ఉంటుంది ఈరోజు, ఫండమెంటల్ సౌండ్ కదని చెప్పి ఎస్కేప్ అవడం కుదరదు, ఈరోజు లాస్ రావాల్సిందే. అండ్ రెండోది స్టాక్ స్పెసిఫిక్ రిస్క్. స్టాక్ స్పెసిఫిక్ అలాంటి బ్యాడ్ వచ్చింది అనుకోండి, కొలాప్స్ అయిపోతుంది రోజుకి. అందుకని మీకు మార్కెట్ రిస్క్ తగ్గాలంటేనేమో డిఫరెంట్ అసెట్ క్లాస్లో పెట్టుకోవాలి. మీరు ఒక అసెట్ మీద ఫోకస్ చేయకూడదు, డిఫరెంట్ అసెట్లో పెట్టాలి. అండ్ విత్ ఇన్ ద మార్కెట్లో రిస్క్ తగ్గాలంటే ఒక స్టాక్లో పెట్టకుండా ఒక 10 to 20 స్టాక్స్లో పెట్టారనుకో రిస్క్ డైవర్సిఫై అవుతుంది అనమాట. అందుకని స్టాక్స్ ఇండివిజువల్గా ఎప్పుడు రిస్కే. ఎందుకంటే స్టాక్ కొంటే స్టాక్ ఓన్ రిస్క్ ఉంటుంది, మార్కెట్ రిస్క్ ఉంటుంది. అది కాక నేను ఈటీఎఫ్ మ్యూచువల్ ఫండ్లో పెట్టాను అనుకోండి, ఓన్లీ మార్కెట్ రిస్కే ఉంటుంది.
స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ మనకు ఉండదు. ఎస్. అందుకని ఎల్ఐసి వాళ్ళు వాళ్ళే ఇట్ సెల్ఫ్ ద డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. వాళ్ళు 300 కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తారు. హెవీ అమౌంట్ ఎప్పుడు లార్జ్ క్యాప్ ఇన్వెస్ట్ చేస్తారు వాళ్ళు. అండ్ డెట్ ఫండ్స్లో బీభత్సంగా ఇన్వెస్ట్ చేస్తారు. అందుకని వాళ్ళ పాలసీ హోల్డర్కి వాళ్ళ ఇన్వెస్టర్కి వచ్చిన దండగేం లేదండి. అది అంటే ఇంపాక్ట్ ఏం పడదంటారా? ఉండదు అనే బదులు 0.01% ఉంటుంది అంటే బెటర్ ఏమో, ఉండదు అనే బదులు. బట్ నేను అంటుంది చరిత్రలో ఇది ఫస్ట్ ఏం కాదు. నేను అంటుంది చరిత్రలో ఇలాంటి జెట్ ఎయిర్వేస్ దివానా తీసింది కదా, దివానా హౌసింగ్ ఫైనాన్స్ అయిపోయింది, వీడియోకాన్ ఇండస్ట్రీస్ జీరో అయిపోయింది, ఇలా జీరో అయిపోయిన చాలా ఉన్నాయి. అందులో ఎల్ఐసి వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారంటే చాలా మంది ఉంటారు కదా, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కూడా ఉంటాయి కదా. దాని మీనింగ్ అంటే కొన్ని స్కామ్స్ మనం అవాయిడ్ చేయలేము. బట్ రిస్క్ మేనేజ్మెంట్లో ఈచ్ కంపెనీ మీద ఎక్కువ ఇవ్వకుండా ఉంటే రిస్క్ తగ్గిద్ది అనమాట. ఎస్. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.